అందరికీ ప్రైజ్లాడండి. ఈరోజు నేను కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఇది బైబిల్ బ్యాగ్ అండి. బైబిల్ బ్యాగ్స్ అంటే ఇలా ప్లెయిన్గా చూడటం చాలా తక్కువ కదా. కానీ ఒక సేవకులకి ఎవరో గిఫ్ట్ చేశారంట. ఈ బైబిల్ బ్యాగ్ పైన ఎటువంటి లెటర్స్ లేవు. అంటే జీసస్ లవ్ యూ, జీసస్ సేవ్ యూ అని అన్ని బైబిల్ బ్యాగ్స్ మీద కూడా లెటరింగ్ వచ్చి వస్తాయి. కానీ ఇది ప్లెయిన్ బ్యాగ్ అనమాట. ఆ బ్యాగు సేవకులు నా మీద ఎంతో నమ్మకంతో అక్క అయితే ఇలా చేయగలరు, ఆమె ఏది చేయడానికైనా సరే ప్రభు ఆవిడకి సహాయం చేస్తారు అన్న ఆలోచనతో నమ్మకంతో నాకు ఆ బ్యాగ్ తీసుకొచ్చి ఇచ్చారు. అయితే ఆ బ్యాగ్ పైన లెటర్స్ వేయాలి అంటే బ్యాగ్ కుట్లిప్పేయాలి. కుట్లిప్పడం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. ఎందుకంటే ఆ బ్యాగ్ విప్పిన తర్వాత అది చేతితో చేసినటువంటి బ్యాగు అల్లింది కాబట్టి దాన్ని నిప్పితే పాడైపోద్ది. సో అది పాడు చేయడం ఇష్టం లేక దాన్ని ఎలా చేయాలా ఏంటి ప్రభు అని ప్రార్థన చేసుకుంటే ప్రభు తలంపిచ్చారు. క్లాత్ మీద డిజైన్ వర్క్ చేసేమని అని తలంపివ్వగానే వెంటనే నేను బ్లూ కలర్ క్లాత్ తీసుకున్నాను. పింక్ మీద బ్లూ కలర్ అపిరెన్స్ చాలా బాగుంటుందని చెప్పేసి ఇంకా క్లాత్ అటాచ్ చేసి మిషన్కి జీసస్ సేవ్ యూ అనేది వాక్యం అంతా మొత్తం వర్డ్స్ అన్ని ఎంబ్రాయిడింగ్ చేసేసాను. ఎంబ్రాయిడింగ్ చేసిన తర్వాత ఆ క్లాత్ నుంచి లెటర్స్ని సపరేట్ చేయాలి కదా. కట్ చేస్తే పోగులు పోగులు వచ్చేస్తుంది క్లాత్. అలా అయితే లెటర్ కూడా పాడైపోద్ది. అలా కాకుండా ఒక అగరబత్తి తీసుకొని దాన్ని వెలిగించి చుట్టూ హీట్ చేస్తూ లెటర్స్ అన్నీ సపరేట్ చేసేసాను. ఈ సపరేట్ చేసిన లెటర్స్ని బ్యాగ్ పైన ఎలా అటాచ్ చేశానో చూసేద్దాం. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యేసుతో నేను 2811 ఈ ఛానల్ని మర్చిపోకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఈ వాక్యాలు దొరకక చాలామంది ఎవరు చేస్తారా ఎక్కడ చేస్తారా అని చూస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళ కోసం నా ఛానల్ని మీరు షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఈ బైబిల్ వాక్యాలు ఎవరికైతే అవసరం అవుతాయో వాళ్ళకి అందించిన వాళ్ళం అవుతాం. ఇంకోటి ఏంటంటే ప్రభు నాకు ఇచ్చినటువంటి అనేకమైన జీవనాధారాల్లో ఇదొక జీవనాధారం అండి. ఈ పనిని ప్రభువే నాకు నేర్పించారు కాబట్టి తప్పకుండా ఈ పనిలో మీరు నా కొరకు ప్రార్థన చేస్తూ నా ఛానల్ సపోర్ట్ చేస్తారని ఎంతో ఆశపడుతున్నాను. నా కొరకు తప్పకుండా ప్రార్థన చేయండి. అలాగే ఇదిగోండి గమ్ పెట్టి అటాచ్ చేసేసాను. అటాచ్ చేసిన తర్వాత సేవ్ యూ అన్న లెటర్స్ చిన్న లెటర్స్ పెట్టాను. జీసస్ అనేది పెద్ద లెటర్ టైప్ చేశాను. అంటే ఫాంట్ సైజ్ పెద్దది పెట్టాను అనమాట. సో దానికి జీసస్ అన్న పదానికి బ్లౌజులకి వెనక హ్యాంగింగ్ థ్రెడ్ అని ఒక థ్రెడ్ వేస్తారు కదా. ఆ థ్రెడ్ని సేమ్ బ్లూ కలర్ గోల్డ్ కలర్ కలిసి ఉన్న ఆ థ్రెడ్ తీసుకున్నాను. దాన్ని ఇదిగోండి ఈ థ్రెడ్ని జీసస్ అన్న లెటర్స్కి చుట్టూ బార్డర్గా ఇచ్చాను. బార్డర్గా ఇచ్చి మొత్తం దాన్ని అంతటిని గమ్తో అంటించేసి తర్వాత మళ్ళీ ఆరిన తర్వాత చుట్టూ కుట్టేశాను. సేవ్ యూ అన్న పదానికి మాత్రం బార్డర్ పెట్టలేదు, మామూలుగా కుట్టాను. ఎందుకంటే గమ్ పెట్టి అంటించేస్తే ఊడిపోతాయి, అలా చేస్తే బాగుండదని చెప్పేసి మొత్తం అన్నీ లెటర్స్ అన్నీ కుట్టాను. తీసుకెళ్ళాను. జనవరి 1 కంతా కావాలక్క అని అన్నారు. వాళ్ళ మందిరానికి వెళ్ళి ఈ బ్యాగ్ ఇస్తే ఆ సేవకుని ఆనందంలో అసలు అవధులు లేవు. చాలా చాలా హ్యాపీగా సంతోషపడి ఆ బ్యాగ్ని రోజంతా ఇంకా ప్రేయర్ అయిపోయింది. ప్రేయర్ అయిపోయిన తర్వాత భోజనాల్లో కూడా వేసుకునే తిరిగారు. ఇలా బ్యాగ్సే కాదు, పోడియం క్లాతులకు కానీ, డయాస్ టేబుల్ క్లాత్కి కానీ, బల్ల రొట్టె ద్రాక్షారసం ఇచ్చే టేబుల్ మీద కానీ, ఇలా ఏ సైజులో మీకు వాక్యాలు కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వచనం ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ రెడ్ లెటర్ పెట్టాలి అన్నది కూడా మీరు నాకు వాక్యం రాసిచ్చేటప్పుడు దానిలో మెన్షన్ చేసి నాకు వాట్సాప్ కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి. మర్చిపోకండి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి.